సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఉగ్రరూపం దాల్చుతూ సాగరాన్ని చీల్చుకుంటూ విరుచుకుపడేందుకు మోంతా తుపాను పెను ఉప్పెనలా దూసుకొస్తుంది. ఓవైపు బలమైన ఈదురుగాలులు కకావికలం చేస్తుండగా జడివానలు జడిపిస్తూ ఉన్నాయి. రోడ్డు మార్గాలు కూడా జలమయమయ్యాయి. రైలు మార్గాలను ముప్పు భయపెడుతోంది. భీకర గాలులు వాయు మార్గాన్ని సైతం స్తంభింపచేస్తున్నాయి. ఏపీతో పాటు ఇటు తెలంగాణ, ఒడిశా, తమిళనాడులోనూ మోంతా తుపాను వణికిస్తోంది. వైజాగ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఏంటి వర్ష ప్రభావంతో పలు విమానాలు కూడా రద్దయినట్లు తెలుస్తోంది. మీరు ఎయిర్పోర్ట్ వద్ద ఉన్నారు, ఏంటి అక్కడ పరిస్థితి? ప్రయాణికులు అక్కడ ఉన్నారా? వాళ్ళు ఏమంటున్నారు? మహేశ్వరి, నిన్నటి నుంచి కూడా విమాన రాకపోకలకు ప్రతికూల వాతావరణం ఎదురవుతోంది. పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు, అలాగే ఈదురుగాలుల ప్రభావానికి 63 విమాన సర్వీసులను రద్దు చేసినట్టుగా ఇప్పటికే అధికారులు వెల్లడించారు. నిన్న కాస్త ప్రతికూల వాతావరణం ఎదురైంది. ఈరోజు పూర్తిగా కూడా గాలుల తీవ్రత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాదాపు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో విశాఖలో గాలులు ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టుగా ఇప్పటికే ఇండిగోతో పాటు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా ప్రకటించడం జరిగింది. మనం చూడొచ్చు, ఈ సమయానికి వాస్తవానికి బెంగళూరుతో పాటు హైదరాబాద్, ఢిల్లీ వెళ్ళేటువంటి విమాన సర్వీసులు ఉండేవి. ఈ సమయానికి ఎయిర్పోర్ట్ అంతా కూడా పూర్తిగా రద్దీగా ఉండేటువంటి అవకాశం ఉండేది. కానీ ఈ పూర్తిగా ఎయిర్పోర్ట్ అంతా కూడా నిర్మానుష్యంగా మారిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే గాలుల తీవ్రత కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా కుండపోత వాన కురుస్తుంది. పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. ఎయిర్పోర్ట్ రన్వేల మీద కూడా వాటర్ వచ్చి చేరేటువంటి సందర్భం కూడా ఉందనేది అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా గాలుల తీవ్రతను, అలాగే వర్ష ప్రభావాన్ని పూర్తిగా అంచనా వేస్తూ విమాన సర్వీసులను రద్దు చేయడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక మోంతా తుఫాను ప్రభావంతో పెద్ద ఎత్తున రాకపోకలు నిలిచిపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వర్ష ప్రభావం కావచ్చు, గాలుల తీవ్రత కావచ్చు, మరింత కొనసాగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే తీవ్ర తుఫానుగా మోంతా బలపడిన తర్వాత దాని ప్రభావం మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి కాకినాడకు 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టుగా అధికారులు వెల్లడించారు. తీరానికి దగ్గరయ్యే కొద్దీ దాని ప్రభావం పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. గాలుల తీవ్రత కావచ్చు, వర్షపాత ప్రభావం కావచ్చు, సముద్ర వాతావరణం కూడా అలజడిగా మారేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. అయితే ఏదైతే కాకినాడ సమీపంలో తీరం దాటుతుందో అక్కడ 90 నుంచి అత్యధికంగా 110 కిలోమీటర్ల వేగంతో గాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. విశాఖపట్నంలో 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలు ఉండనున్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మత్స్యకారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా భారీగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వాగులు, వంకలు పొంగి పొర్లేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతేనే తప్ప బయటకు రావాలి, లేని పక్షంలో రాకూడదని చెప్పి ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే విశాఖకు 63 విమాన సర్వీసులు మొత్తంగా రద్దయ్యాయి. రైల్వే శాఖ కూడా అలర్ట్ అయ్యింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు సిద్ధపడింది. నిన్న ఈరోజు కలిపి 43 రైళ్లను కూడా రద్దు చేసినట్టుగా రైల్వే శాఖ ప్రకటించింది, ఈస్ట్ కోస్ట్ రైల్వే. ఇప్పటికే అలాగే రోడ్డు మార్గంలో కూడా ఎక్కడైనా చెట్లు కూలిపోతే వెంటనే తొలగించేందుకు కూడా అధికార యంత్రాంగం కూడా సన్నద్ధం అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మహేశ్వరి, అయితే అనిల్, ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ తుఫాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది? దీనిపైన వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? అలాగే లోకల్గా అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు? అంటే ఏదైనా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్తగా ఏమైనా చర్యలు చేపట్టారా? ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే తుఫాను తీవ్ర తుఫానుగా మరి కాసేపట్లోనే బలపడి తీరానికి దగ్గరయ్యే కొద్దీ దాని ప్రభావం పెంచుకుంటూ ఉంటుంది. అలాగే ఈరోజు సాయంత్రానికి లేదా అర్ధరాత్రి తీరం దాటేటువంటి అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తీవ్ర తుఫాను తీరం దాటినప్పటికీ కూడా మరో 48 గంటల పాటు కోస్తా జిల్లాలపై దాని ప్రభావం ఉండబోతోంది. ఈరోజు మొత్తం శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు ఉన్నటువంటి అన్ని కోస్తా జిల్లాల్లో కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. గాలుల తీవ్రత ఉండబోతోంది. ముఖ్యంగా ఉప్పాడ వంటి తీర ప్రాంతం వద్ద ఉప్పెన ముప్పు
పొంచి ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు రాయలసీమలో ఆకస్మిక వరదలు కూడా సంభవించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అయితే తుఫాను ఈరోజు అర్ధరాత్రి లేదా సాయంత్రానికి తీరం దాటినప్పటికీ కూడా రేపు ఎల్లుండి ప్రభావం ఉండబోతోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తుఫాను తీరం దాటిన తర్వాత గాలుల తీవ్రత కాస్త తగ్గినప్పటికీ కూడా వర్షపాతం అత్యధికంగా నమోదయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అనిల్.